హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్వర్. ఈరోజైతే ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి, చేసుకుందాము. ఊరు వెళ్తున్నాం కదా, మళ్ళీ ఇవన్నీ కూడా పాడైపోతాయి. ఆల్రెడీ మధ్యలో ఎక్కువ ఫంక్షన్స్కి తిరగడం వల్ల వంకాయలన్నీ కూడా పండు బారిపోయినాయి, విత్తనాలకు రెడీ అయినాయి. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే ధ్యాస అంతా ఈ మొక్కల మీదకే. చూడండి, మస్క్ మిలన్లు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇవైతే మనం అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకొని తింటూ ఉన్నాం కదా. దూరగా ఉన్నప్పుడే వీటిని అయితే హార్వెస్ట్ చేసి నేను పేపర్లో చుట్టి పెడుతున్నాను. పేపర్లో చుట్టి పెట్టడం వల్ల మనకి అవి త్వరగా పండ్లు అవుతాయి అన్నమాట. మేము ఊర్లో ఉన్నప్పుడు కూడా ఏ విధంగానే మామిడికాయలు కానీ సీతాఫలాలు కానీ ఇట్లా దూరగా ఉన్నప్పుడు చుట్టేసి బియ్యం డబ్బాలో వేసి పెడుతుండే. గడ్డిలో వేసి పెట్టిన ఎండు గడ్డిలో అయినా కానీ మనకు మంచిగా పండ్లుగా మారుతాయి అన్నమాట. అంతే టేస్ట్ ఉంటుంది, రుచిలో ఏ మార్పు ఉండదు. ఇంక ఇప్పుడైతే బీరకాయలు మనకి ఒక 2 కిలోల వరకు అయితే వస్తాయి. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక మనమంత కష్టపడి పెంచినందుకు మనకి వృధా కాకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయి అసలు. నేను ఆల్రెడీ 2 కాయలు అయితే తీసి పచ్చడి కూడా చేసిన, రోటి పచ్చడి. సూపర్గా ఉందండి అసలు. కొన్న వాటికి వీటికి అసలు చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం వేసే ఈ చిన్న చిన్న కంటైనర్లో నాకైతే ఈ మొక్కలను చూస్తే ఉసూరు అనిపిస్తుంది. ఎందుకంటే నా మొక్కల పిచ్చితోటి ఇంత ఎండలో వీటిని పెంచుతున్నాను కదా, ఎలాంటి షేడ్ నెట్ లేకుండా. అంటే మనకి సదుపాయం కల్పించాలని ఉంటుంది, కొన్ని పరిస్థితుల వల్ల చేయలేము కదా. చూడండి, ఈ విధంగా మొత్తానికి వాటికి 2 పూటల నీళ్లు పోసుకుంటూ మల్చింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే వీటిని కాపాడుతూ ఉన్నాను. కొంచెము ఎరువులు అవి ఇవి కూడా కిచెన్ వేస్ట్ నుంచే కదా పడేసే, వాటి నుంచే ఇంత బాగా అయితే వస్తున్నాయండి. వాటికి ఏంటంటే మనకు స్టార్టింగ్లో ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరిలో. మనకి 1-2 కాయలు వస్తాయి, తర్వాత వాటి గురించి మనకు కూడా అర్థమైపోతుంది. సేమ్ మన పిల్లల పట్ల మనం ఏ విధంగా శ్రద్ధగా చూసుకుంటుంటే వాళ్ళకి ఎలాంటి జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఎలా కేర్ తీసుకోగలుగుతామో, ఈ మొక్కలకు కూడా అంతే. పెస్టులు వచ్చినప్పుడు ఏ విధంగా చూసుకోవాలి, వీటికి సరైన టైంలో నీళ్ళు అవన్నీ ఏ విధంగా ఇస్తే కాయలు కూడా చేదు రాకుండా చాలా బాగా వస్తాయి. చూడండి, వంకాయలు అయితే విత్తనానికి అయిపోయినాయి. ఇవేంటంటే ఈ వంకాయలు టేస్ట్ ఉన్నాయి కానీ ముళ్ళులు చాలా ఉన్నాయండి. అవి వాటిని ఎక్కడో అక్కడ అయితే ఉండిపోతున్నాయి. ఇప్పుడైతే విత్తనాలు చాలా బాగా వస్తాయి. మనము ఒకరికి ఇస్తామని చెప్పాము గ్రూప్లో, మేడంకి అయితే ఆ సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పంపిస్తాను. ఇంకా అందుకని ఇక ఉన్నా కానీ అవి మంచిగా విత్తనాలన్నీ కలెక్ట్ చేసి కొన్ని ఫ్లవర్ సీడ్స్ అవన్నీ కూడా ఇద్దాము. బీరకాయ కూడా 2-3 వదిలేసినాం అనుకోండి, అవి కూడా చాలా విత్తనాలే వస్తాయి. ఇట్లా ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మన తోటలో పెరిగిన మొక్క నుంచి విత్తనాలు కలెక్ట్ చేసి వేరే ప్లేస్లలో పెరుగుతున్నాయంటే వాళ్ళు తిన్నప్పుడల్లా మనల్ని గుర్తుకు చేసుకోవడం, మనకు కూడా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. చూడండి, మనకైతే ఈసారి ఇలా పరిచయాల వల్ల చాలా సీడ్స్ కూడా వచ్చినాయి. నాకైతే చాలా హ్యాపీనెస్ ఉంది. ఈ మొక్కల పెంపకంలో చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. చూడండి, మెంతికూర ఇంట్లో కొన్ని విత్తనాలు వేసిన, మనము సపరేట్ కంటైనర్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈ మెంతికూరకి వేరే పెద్ద మొక్కల కింద వేసుకున్నాం అనుకోండి, చూడండి ఎంత బాగా పెరిగింది. చూడండి, అట్లా మామూలుగా వేసేసిన, అసలు ఎలాంటి ఎరువులు అవసరం లేదు. మనకి ఎలాంటి మట్టిలోనైనా ఈజీగా పెరిగిపోతుంది. కోకోపీట్లో అయినా సరే, మనము టిష్యూ పేపర్లో వేసినా కానీ ఎట్లయినా సరే మెంతికూర వస్తుంది. మంచి ఆకుకూర, షుగర్ కంట్రోల్ అవుతుంది. వారానికి 2-3 సార్లు అయినా తీసుకోండి. ఇంకా నేను ఇప్పుడైతే ఊరు వెళ్తున్నానని ఉన్నాయన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనము ప్రతిదీ పండించాలి, విత్తనాలు నాటుకోవడం అవన్నీ చూపిస్తూ ఉన్నాను కదా. హార్వెస్ట్ కూడా మీకు ఏ విధంగా వచ్చిందో చూపించడానికి ఈ చిన్ని ప్రయత్నం. మరి మన హార్వెస్ట్ ఏ విధంగా ఉందనేది చెప్పాలి మీరే కామెంట్ రూపంలో. ఇంకా సన్నజాజి పూలు అయితే చాలా ఉన్నాయండి. ఇవి మనకి కింద బాల్కనీలో అయితే కొన్ని తెంపుతున్నారు పిల్లలు, నేను ఈ పైన అయితే తెంపుతున్నాను. ఇవి మనకి తెంపలేనన్ని పూలు అయితే వస్తూ ఉంటాయి. ఇవి మనకు ఓపిక ఉండాలన్నమాట ఈ పువ్వులు తెంపడానికి. మనం తెంపే లోపలగానే ఇవన్నీ అయితే సగం విచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. వాసన కూడా అంత బాగుంటుంది. మనకి కొన్నిసార్లు పాలినేషన్ చేయనవసరం లేకుండా ఈ మొక్క చాలా హెల్ప్ అవుతుందండి. ఇది ఇంత మంచి సువాసనంగా ఉంటుంది కాబట్టి ఈ పూల మొక్క మంచిగా బర్డ్స్, ఫ్లైస్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈ ఎండకు కొద్దిగా తగ్గినాయి కానీ మామూలుగా అయితే
మంచిగా అన్నీ కూడా పాలినేషన్కి సంబంధించిన పురుగులు వస్తూ ఉంటాయి. ఈ మొక్క ప్రతి ఒక్క గార్డెన్లో ఉండాల్సిందే. కూరగాయలతో పాటు పూల మొక్కలు ఉంటేనే అందం కదా. ఇప్పుడైతే ఇవన్నీ కూడా తెంపుతున్నాను. ఇంకా వీటికి తోడు విరజాజి మొక్క కూడా మనకి బాగానే వస్తుంది. కనకాంబరాలు ఇవన్నీ కూడా పూజకు మనకు వేరే బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ పూలు చాలా బాగా వస్తున్నాయి. చూడండి, వీటిని ఏంటంటే పువ్వులు తీసుకున్నాక కాయలుగా ఉన్న వాటిని ఎప్పటికప్పుడు అయితే తీసేసుకోండి. అప్పుడే మీకు ఎక్కువ మొగ్గలు పువ్వులు అనేటివి వస్తాయి. లేకపోతే ఏంటంటే ఆ కాయలు అట్లనే ఉన్నాయి అనుకోండి, అది అట్లనే ఎండిపోతుండే ఇంకా మనకి మొక్కలో ఎదుగుదల అనేది ఉండదన్నమాట. ఈ మొక్క మనకి కింద మట్టిలో భూమి లోపట ఉంది కాబట్టి దీనికి మనము రెగ్యులర్గా వాటర్ వేయడమే సంవత్సరానికి ఒకసారి. అట్లా ఏదైనా పశువుల ఎరువు కానీ అట్లా వేస్తున్నాను. ఇంకా ఎప్పుడైతే ఏమీ వేయట్లేదు. ఇంత బాగా పెరుగుతుంది. మీకు ఒక 2 నెలల కిందట కూడా దీన్ని ప్రూనింగ్ చేసి చూపించాను కదా. ఆయన ఇంత త్వరగా మళ్ళీ చిగుళ్ళు వచ్చేసి మొగ్గలు చాలా బాగా వస్తున్నాయి. ఇదేంటంటే మనము ఒక నెలకి 2 నెలలకి ఆ కాయలు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ చెట్టుకించి తీసేస్తూ ఉన్నామనుకోండి, చాలా బాగా పువ్వులు అయితే వస్తూ ఉంటాయి. దానికి లో మెయింటెనెన్స్ మొక్క అని చెప్పవచ్చు. ఇంకా కనకాంబరాలు అయితే అన్ని కంటైనర్లు అక్కడక్కడ అయితే వేసిన ఇవి కూడా చాలా బాగానే వస్తున్నాయి. టేబుల్ నిమ్మ కూడా ఇంకా చెట్టుకి అయితే అసలు ఉండనిస్తలేరు పిల్లలు. ఇది చిన్న సైజ్ సంత్రాలాగా ఉందని చెప్పాను కదా. ఫ్లేవర్ అయితే సంత్రా ఫ్లేవరే ఉంటుంది, పుల్లగా ఉంటుంది. మనకి సమ్మర్లో బాగా ఉపయోగపడుతుంది. ఇంకా బెండ మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయి. మనకు నెక్స్ట్ హార్వెస్ట్లో బెండకాయలు ఇంకా సొరకాయలు వస్తాయి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఏ విధంగా అనిపించిందని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మిద్దె తోట వలన మొత్తానికి మనకి కూరగాయల ఖర్చు అయితే తప్పింది కదా. మరి ప్రతి ఒక్కరైతే మిద్దె తోటని ప్రారంభించండి. ఉంటాను. హ్యాపీ గార్డెనింగ్.